కూటమి కొలువుదేరేందుకు మరికొన్ని గంటల్లో కూడా ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు నిన్ననే కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 1,00,000 మంది విఐపీలు కూడా అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, లేదంటే అక్కడ వాళ్ళు ఉండడానికి స్టే చేయడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి లేదా కనిపిస్తుంది. అవును పవన్, మనం చూసుకున్నట్లు నేను అర్ధరాత్రి నుంచి అభిమానులు భారీ ఎత్తున కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. కూటమి కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కొత్త మంత్రివర్గ సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఎంపిక చేసిన మైదానంలో భారీ జనసందోహం నడుమ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కొందరు కేంద్ర మంత్రులు, దేశ విదేశాలకు చెందిన ప్రత్యేక ఆహ్వానితులు, కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెలుగు తమ్ముళ్లు అభిమాన సందోహం నడుమ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన రాజ్యాంగ ప్రక్రియను నిన్న పూర్తి చేశారు. నిన్న ఉదయం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సమావేశ మందిరంలో కూటమిలోని 3 పార్టీల ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొదట టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఆ తర్వాత కూటమి తరపున శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రతిపాదించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు. సమావేశానికి హాజరైన 3 పార్టీల ఎమ్మెల్యేలు హర్షధ్వానాలతో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా 3 పార్టీల సారథులు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించారు. సుమారు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ ముగిసిన తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. సభానేతగా చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నట్లు 3 పార్టీల తరపున విడివిడిగా లేఖలు సమర్పించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ ఒక లేఖ పంపారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం చంద్రబాబు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు నివాసంలో కొందరు ఉన్నతాధికారులు ఆయన్ను కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నిన్న రాత్రి విజయవాడకు చేరుకున్నారు. ఇక గన్నవరం విమానాశ్రయం నుంచి వారు నేరుగా అమరావతిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయనతో కలిసి రాత్రి భోజనం తర్వాత నోవెటల్ హోటల్కు చేరుకుని అక్కడ రాత్రి బస చేశారు. నిన్న సాయంత్రం కొంత విరామం తీసుకుని చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇవాళ విజయవాడ రానున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తానికి కొంత ముందు ఆయన రానున్నారు. ఇక్కడ చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన భువనేశ్వర్ వెళ్లి ఒడిశా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని సమాచారం. కాగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రసంగాలు ఏవీ ఉండవని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రధాని ప్రసంగం కూడా ఉండబోదని అంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత అదే ప్రాంగణంలో కొత్త మంత్రులతో అల్పాహార విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రధానిని కూడా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రేపు తొలి సంతకాలు చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఫైళ్లపై ప్రమాణ స్వీకారం వేదికపైనే సంతకాలు చేయాలని తొలుత భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇవాళ ఉదయం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన తిరుమల వెళ్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి 10:45 అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం పూర్తి కాగానే
1వ బ్లాక్లోని సీఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ డిఎస్సి నోటిఫికేషన్ పైనే తొలి సంతకం పెడతారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సంబంధిత ఫైలుపై సంతకం చేస్తారు. ఆ తర్వాత సామాజిక పింఛన్ 4,000కు పెంపు, నైపుణ్యాభివృద్ధి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు మరో ఫైలుపై ఆయన సంతకం చేసే అవకాశం ఉంది.